మీ పిల్లలిద్దరు ఎవరైనా ఆర్మీ సైడ్ వెళ్ళే ఇంట్రెస్ట్ చూపించారా సార్? వెళ్ళాలనుకున్నాడు కానీ సెలెక్ట్ కాలేదు చిన్నవాడు. ఇప్పుడు MBA అయ్యి అమెజాన్లో బ్రాండ్ మేనేజర్గా ఉన్నాడు. సో బట్ హీ ట్రైడ్. ఇప్పుడు కూడా కొంతమంది వాడి ఫ్రెండ్స్ ఆర్మీలో ఉన్నారు. వాళ్ళవి చూసి వాడికి చాలా ఇది జోష్ వస్తుంది. సో నాన్న ఎట్లా అవుతోంది అక్కడ, వాళ్ళు ఇంతమందిని చంపేస్తున్నారు, ఇట్లా ఇట్లా అవుతోంది జమ్మూ కాశ్మీర్లో సోల్జర్స్ని, వాళ్ళు ఇద్దరు పోయారు. వాళ్ళ ఫ్రెండ్ ఈ ఆపరేషన్స్లో రెగ్యులర్గా వెళ్ళేవాడు. సో అతను ఎప్పుడన్నా కాదు, ఎప్పుడన్నా అతనికి గుండు తగిలి పోవచ్చు, అతను సేఫ్గా వచ్చాడు. అతని కమాండింగ్ ఆఫీసర్ ఏదో ఒక ఆపరేషన్లో ఆయన చచ్చిపోయాడు. అతనికి చాలా బాధేసింది. అంటే అలా చేయాల్సి. సో అయినా కూడా ఆ అబ్బాయికి ఎంత జోష్ అంటారు, ఎంథూజియాజం, చెయ్యాలి అనేది పట్టుదల. అట్లా ప్రతిరోజు వేరే రకంగా వేరే ఛాలెంజెస్ ఉండేవి. వాటికన్నిటికీ ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా మాకు ప్రోత్సాహం బాగా దొరికేది, సాటిస్ఫాక్షన్ ఉండేది. నేను లీడర్ని, నేను చేయాలి, నేను ముందు ఉండి నడిపించాలి అని చెప్పి ఆ ఛాలెంజెస్ ఉండేవండి. ఇది ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి అవన్నీ ఆలోచిస్తుంటే అరే ఎంత ఎంత బాగుండింది అని చెప్పి అనిపిస్తుంది. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ ఆర్మీ అంటే పేరెంట్స్ భయపడేదే ఎక్కువ మనం చూస్తూ ఉంటాం. అవునండి. కానీ పర్సంటేజ్ వైజ్ చాలా తక్కువేమో కదా సార్ మన తెలుగు రాష్ట్రాల నుంచి ఆర్మీలోకి వెళ్ళేవాళ్ళు? అవునండి కదా. ఐ థింక్ పంజాబ్ నేను ఇది ఇక్కడ ఆంధ్ర సబ్ ఏరియా, ఇక్కడ ఆంధ్ర తెలంగాణ సబ్ ఏరియాకి నేను రెండో తెలుగు వాడిని హెడ్గా అవ్వడం. ఐ థింక్ మనం కొంచెం అవేర్నెస్ పెంచాలేమో అనిపిస్తుంది సార్ ఈ విషయంలో. అవునండి, పెంచాలి. నేషనల్ కెడెట్ కోర్ ఉంది కదా, నేషనల్ కెడెట్ కోరు ప్లస్ రెండు ఇది సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. ఒకటి రెండు ఆంధ్రాలో ఉన్నాయి, ఒకటి చిత్తూరులో ఉంది, ఒకటి విజయనగరంలో ఉంది. వీళ్ళలో వచ్చిన వాళ్ళు కంపల్సరీగా NDA ఎంట్రన్స్ రాయాలి. మిగతా ఇప్పుడు తెలంగాణలో కూడా ఏవో మిలిటరీ స్కూల్స్ అని సైనిక్ స్కూల్స్ అని పెట్టారు. ఇప్పుడు ఆడపిల్లల్ని కూడా పర్మిట్ చేస్తున్నారు కాబట్టి నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఎక్కువ మంది దాంట్లో ప్రోత్సాహం కల్పిస్తున్నారు. మామూలుగా 10th క్లాస్ ఆ ప్రాంతంలో పిల్లల్ని ఎవరిని అడిగినా దేంట్లో చేరతామంటే ఇది ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అనేస్తారు వాళ్ళు. తర్వాత ఇది జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్, అది IIT, నీట్, దీంట్లో వచ్చిన తర్వాత వాళ్ళు కొంతమంది వెళ్ళరు. కానీ మోస్ట్లీ కావాలి అనుకున్న వాళ్ళకి దొరకదు. మన అబ్దుల్ కలాం గారికి ఆయన ఎయిర్ ఫోర్స్లో చేయాలనుకొని అక్కడికి వెళ్తే, రిషికేష్ వెళ్తే నువ్వు పనికిరావు, నిన్ను తీసుకోలేమన్నారు. ఆయన ప్రెసిడెంట్ అయ్యారు, గ్రేటెస్ట్ సైంటిస్ట్ అయ్యారు. అట్లా లేదు, ఇట్లా ఆకతాయిఘనంగా వెళ్ళేవాళ్ళు, అది చూసామే హృతిక్ రోషన్ సినిమా, అట్లాంటి వాళ్ళు వెళ్ళగానే వాళ్ళు సెలెక్ట్ అవుతారు. సో అట్లాంటి పిల్లలు మా కొడుకు పిల్లలు వాళ్ళు ఏం చేస్తారు పెద్ద అనుకునే వాళ్ళు ఆర్మీ ఆఫీసర్స్గా అయ్యారు. ఆ లీడర్షిప్ దాంట్లో ఉండదు వాళ్ళకి. ఆ క్వాలిటీస్ వాళ్ళు ఏం చూస్తానో సైకాలజిస్టే చూడగలరు. ఇవి మనకు పనికొస్తారా, ఈ టెంపర్మెంట్తోని వాళ్ళు మనం చేరగలరా అనేది. పర్హాప్స్ వాళ్ళు చూసేది సెల్ఫ్లెస్నెస్, టీమ్ స్పిరిట్ అండ్ కంపాషన్, ఎంపతి. ఇవి ఉంటే దెన్ టీంలో లీడర్గా అవ్వచ్చు. సెల్ఫిష్ పీపుల్ని దాంట్లో నేను ఒక్కడే గొప్పగా కావాలి, నేనే పైకి రావాలి అనే వాళ్ళకి చోటు లేదు. అలా అయితే ఆర్మీలో అమ్మాయిలు ఇప్పుడు వస్తున్నారండి. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో కూడా ఉన్నారు. అద్భుతం, అద్భుతం. ఒకసారి విత్ యూ పర్మిషన్ ఒకసారి వెళ్ళి అసలు అలాంటి అమ్మాయిలు ఇంటర్వ్యూ చేయాలి సార్, సొసైటీకి తెలియాలి ఆర్మీలో కూడా అమ్మాయిలు ఉన్నారు, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూపించాలి. ఇప్పుడు ప్రస్తుతం ఇన్ఫెంట్రీ లో లేరు, అంటే బార్డర్ మీద ఎగ్జాక్ట్గా ఉండేవాళ్ళు. కానీ మిగతా డిపార్ట్మెంట్స్లో ఎయిర్ డిఫెన్స్, ఫ్లయింగ్, ఇది ఆర్టిలరీ, సిగ్నల్స్ అంటే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, వీటన్నిటిలో ఉన్నారు. లాయర్స్, నర్సెస్, డాక్టర్స్ అన్నిట్లో ఉన్నారు. వాళ్ళు కాంబాట్ ఆర్మ్స్ కూడా కావాలి అని చెప్పి వాళ్ళు ఆడపిల్లలు అడుగుతున్నారు. కానీ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఎ డెసిషన్. కానీ యాజ్ ఎ లీడర్, యాజ్ ఎ ఆర్మీ ఆఫీసర్, అవి ఆ పరిస్థితులు మన సొసైటీ నార్మ్స్ కొంచెం డిఫరెంట్గా ఉండడం వలన అది ఎప్పుడు కొన్నాళ్ళకి అవుతుంది. అంటే అమెరికన్ ఆర్మీ, జర్మన్ ఆర్మీలో ఉంటే మన దగ్గర ఎందుకు కాలేము, అవుతారు, కానీ కొంచెం టైం పడుతుందేమో మార్పు. కాంపిటెన్స్ నేవీలో అయితే తీసుకున్నారు. ట్రూ. కానీ సార్ నిజానికి
ఆగస్టు 15 15 ఆగస్టు అని అంటేనే పిల్లలకైతే పండగ, మాకు హాలిడే, ఆ రోజు ఏ స్వీటో చాక్లెటో పంచి పెడతారని వాళ్ళు అనుకుంటారు. రాజకీయ నాయకులకు వచ్చేటప్పటికి అదొక ఫ్లాగ్ హోస్టింగ్, అదొక పని. అక్కడ ఏదో 4 ముక్కలు మాట్లాడేసి వెళ్ళిపోతే వాళ్ళ పని అయిపోతుంది. నిజానికి అసలైన దేశభక్తిని మనం ఎక్కడ చూస్తున్నాం? మీ దృష్టిలో దేశభక్తి అంటే ఏంటి? దేశభక్తి నేను దాన్ని చదివి ఆచరించి 42 ఏళ్లుగా చేసింది. ఇప్పుడు అడిగి ఏదన్నా తప్పు చేశానా అనేది తల్లిదండ్రులు నేర్పించింది కానీ, గాంధీ మహాత్ముడు చెప్పింది కానీ, భగవద్గీతలో చెప్పింది కానీ, వీటిలో ఏవైతే చెయ్యకూడదు అన్నారో అవి చెయ్యకుండా, ఏవి చెయ్యాలి అన్నారో అవి చేశానా అని అంటే ఈ 42 ఏళ్లలో నేను అదే చేశాను. ఆ దేశభక్తికి కావలసినవి ఈ డిసిప్లిన్, పేట్రియాటిజము, ఇది ఇటువంటివి క్యారెక్టర్ బిల్డింగ్, ఇవన్నీ మనకి కావాలి. నా ఎన్వైరన్మెంట్, నేను పనిచేసిన ఎన్వైరన్మెంటు, నేను నేషనల్ కెడెట్ కోర్ టీచర్స్ ఉంటారే, అసోసియేటెడ్ ఎన్సిసి ఆఫీసర్స్ అని, వాళ్ళ ట్రైనింగ్ అకాడమీగా కమాండెంట్గా ఉన్నాను, డైరెక్టర్గా ఉన్నాను. వాళ్ళని ఎలా ప్రోత్సహించాలి అనేది, వాళ్ళు పిల్లల్ని ఎలా ప్రోత్సహిస్తారు అనేది, నా జ్యూరిస్డిక్షన్లో నేను పిల్లలతో ఇంటరాక్ట్ అయింది. వాళ్ళకి దేశభక్తిలో ఎటువంటి కొదవ లేదు. వాళ్ళ జోష్, ఇన్స్పిరేషన్, ఇది కరెక్ట్నెస్, క్యారెక్టర్ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఆపర్చునిటీస్ వాళ్ళకి సరైనవి వస్తే వాళ్ళు చాలా బాగా అవుతారు. ఇప్పుడు మీరు అడిగింది పొలిటీషియన్స్ సంగతి, మాకు ఎక్స్పోజర్ ఉండదు ఎగ్జాక్ట్లీ. కాబట్టి వాళ్ళు ఏం చెప్తారు అని తెలియదు. నేను చిన్నతనంలో ఎక్స్పీరియన్స్ చేసింది, నేను వెళ్ళింది ఇది జెండా వందనానికే, స్పీచెస్ ఇచ్చింది దేశభక్తి కోసమే, దాన్ని పాలించింది, ప్రాక్టీస్ చేసింది అదే. కాబట్టి ప్రస్తుతంలో మిగతాది ఎట్లా ఉన్నారనేది మనం చెప్పలేము. కానీ ఇండియన్ యూత్, ఇండియన్ చిల్డ్రన్, వాళ్ళందరూ దే ఆర్ రేరింగ్ టు మేక్ ఇండియా ఎ గ్రేట్ నేషన్. అనదర్ థింగ్, నా పుట్టినరోజు 15th ఆగస్ట్.